హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మనము గంగవాయలు ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: గంగవాయల ఆకు, కట్ చేసుకున్న టొమాటోస్, కట్ చేసుకున్న చిల్లీస్, ఆనియన్స్, అలాగే చింతపండు సరిపడా. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలో కందిపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. అది ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఎంత పప్పు ఎలా థిక్నెస్ పట్టి దాన్ని బట్టి వాటర్ వేసేసుకోవాలి. అలాగే దానిలో కొంచెం పసుపు, సరిపడా కారం వేసేసుకోవాలి. అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిల్లీస్, టొమాటోస్, అలాగే శుభ్రంగా కడుక్కొని ఆకు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో గంగవాయల ఆకు అది కూడా వేసేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చేయాలి. కుక్ అయ్యే వరకు ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 to 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసుకొని చూసారు కదా మొత్తం ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిలో పప్పుకు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మెదిపేసుకోండి మెత్తగా. అలాగే ఇప్పుడు తాలింపు ఇంకో గిన్నెలో వేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ ఏవైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్నవి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. ఇంకో గిన్నెలో మనం ఆయిల్ తీసుకొని సరిపడా మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది తాలింపులోనే వేసుకుంటే. నెయ్యి కూడా నెయ్యిలో తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ఫుల్గా నెయ్యితో అయినా తాలింపు వేసుకోవచ్చు కంప్లీట్గా, లేదా ఆయిల్ అండ్ నెయ్యి కూడా కలిపేసి వేసుకోవచ్చు. అలాగే ఇంగువ. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనము పప్పు గుత్తి మనం ఏదైతే మెదిపేసుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో వేసేసుకోవడమే. ఒక 2 minutes అలా ఉంచి కట్టేసుకోవడమే. అంతే అండి, వేడి వేడిగా గంగవాయల ఆకు పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.